ఈ బడ్జెట్ అంతా చూస్తే ఎట్లా ఉందంటే మన లీడర్ రాస్తే మన రీడర్ చదివినట్టుగా ఉంది, మన లీడర్ రాసినట్టుగా ఉంది, మన రీడర్ చదివినట్టుగా ఉంది. ఇందులో నిజంగా ప్రజల ప్రమేయం కానీ మంత్రుల ప్రమేయం కానీ ఉన్నట్టుగా నాకు స్పష్టంగా కనబడలేదు. ఒక్క నిమిషం, ప్రజల ప్రమేయం లేదని ఎట్లంటారు మీరు? నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తూ బడ్జెట్ లో డబ్బులు పెట్టి ఈ రోజు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదా? బీజేపీకి ఇష్టం లేదా చెప్పండి. లేదు 4 కేజీల బియ్యం సరిపోతలేదు, గతంలో అద్దాకలతో ఉన్నారు, ఆ బియ్యం కోటాన్ని పెంచి నెలకు 6 కిలోలు ఇచ్చి కొంచెం అన్నం ఎక్కువ పెడదామని మా ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రయత్నం ఇందులో ప్రజల ప్రమేయం లేదా అధ్యక్ష? చెరువులన్నీ కూడా పూడికలతో నిండిపోయినాయి, వాటి పునరుద్ధరిద్దాము, పూర్వవైభవాన్ని తీసుకొద్దాము, కాకతీయ కాలంలో తవ్విన చెరువులకు మార్గదర్శ తీసుకొద్దామని దానికి 2000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టే దీంట్లో ప్రజల ప్రమేయం లేదా అధ్యక్ష? రోడ్లు మార్గ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే దీంట్లో ప్రజల ప్రయత్నం లేదా అధ్యక్ష? ఎన్ని నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకొని ప్రజల కోసం చేస్తుంటే మీరు ఒక ప్రొఫెసర్ గా డెఫినెట్ గా కొన్ని సూచనలు ఇవ్వండి. ఇంకా అంటే ఏమీ చేయనే లేదు, ఇక్కడ ప్రజల ప్రమేయమే లేదు, ప్రజల భాగస్వామ్యమే లేదు అనే రీతిలో మీరు మాట్లాడడం అనేటువంటిది ఇది మీ స్థాయికి ఒక ప్రొఫెసర్ గా ఒక మేధావిగా మీకు ఉండేటువంటి గౌరవానికి ఇది తగదు అని చెప్పి నేను మనం చేస్తాను.